ప్రజాని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. పట్ర కులస్తుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ PS మునిరత్నం, కుప్పం పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ పట్ర సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు మొదలైన వారు కార్యక్రమానికి హాజరై కుప్పం నియోజకవర్గంలో ఉన్న మల్లనూరు, అడవి బుధనూరు, కోటలూరు, బెగ్లపల్లి పంచాయతీ గ్రామాల నుండి తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు PS మణిరత్నం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పట్ర సంక్షేమ సంఘం స్టేట్ ప్రధాన కార్యదర్శి తలపుల శ్రీనివాస్ నాయుడు గారిని గజమాలతో ముగ్గురిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పట్ర కులస్తులు మా కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజార్టీ గెలుపు కోసం మేమంతా కృషి చేస్తామని పార్టీ ఆఫీసులో ప్రమాణం చేస్తూ బాబు గారి గెలుపే మా ధ్యేయంగా పనిచేస్తామన్నారు. పట్ర కులస్తుల విన్నపం: 1. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయుట. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్ర కులాన్ని MBC గ్రూప్లో చేర్చి 100 యూనిట్లు ఉచిత కరెంటు మరియు 30,000 నాన్ రిఫండబుల్ లోన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని 200 యూనిట్లకు కరెంటు బిల్లును పెంచి 50,000 నాన్ ఫండబుల్ లోన్స్ ను చేయాలని కోరారు. భూమి లేని నిరుపేద పట్ర కులస్తులకు భూమిని అందిస్తూ ఆ భూమి వ్యవసాయానికి సరిపడాల్సిన పనిముట్లకు ఆర్థిక సహాయం అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ 1984 సంవత్సరంలో పట్ర కులాన్ని BCలలో చర్చించిన ఘనత స్వర్గీయ NT రామారావు గారిదేనని విషయాన్ని పట్ర సంఘం నాయకులు గుర్తు చేసుకున్నారు. పట్ర సంఘం నాయకుల రిఫండేషన్ ను ఎమ్మెల్సీ శ్రీకాంత్, PS మునిరత్నం గారు స్వీకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని పట్ర కులస్తులకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు మా వంతు కృషి చేస్తామన్నారు. మరియు కుప్పం నియోజకవర్గంలో ఉన్న పట్ర కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై బాబు గారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేంద్రన్, మాజీ సర్పంచ్ చిట్టిబాబు నాయుడు, సంజీవ్ రాజు, స్టేట్ ఉపాధ్యక్షులు గోవిందరాజు నాయుడు, బైరెడ్డిపల్లి రాజప్ప నాయుడు, పొన్నువేలు రవీంద్రన్, మహిళా పట్ర కులస్తులు మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మన కుప్పం మండలంలో